యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనము. మరియు పరలోకము నుండి దిగి వచ్చినవాడు. ఏమని రాయబడి ఉంది వాక్యంలో? పరలోకం నుండి దిగి వచ్చినవాడు. ఎవరు పరలోకం నుండి దిగి వచ్చిండ్రు? ఎవరిని పరలోకం నుండి ఈ యొక్క భూలోకానికి పంపిండ్రు? తండ్రి అయిన దేవుడు యేసయ్యను పరలోకం నుండి ఈ యొక్క భూలోకంకి పంపిండు. అందుకే వాక్యంలో పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అని వ్రాయబడి ఉంది. అయితే మనం చూసినట్లయితే యేసయ్య తప్ప ఈ యొక్క లోకంలో ఎవ్వరు కూడా ఈ యొక్క పరలోకం నుండి కిందికి రాలేరు, కింది నుండి పరలోకంకి వెళ్ళలేరు. అవునా? అయితే యేసయ్య అంటే తండ్రి యొక్క కుమారుడు. మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అంటాం కదా. సో ఇక్కడ కుమారుడు అయినటువంటి యేసయ్య మాత్రమే పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన దేవుడు. యేసయ్యకు మాత్రమే తండ్రి యొక్క హృదయం తెలుసు. యోహాను సువార్తలు మనం చూసినట్లయితే దేవుడు వాక్యంలో కూడా అన్నాడు, మీరు నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే అని అంటాడు. దేవుడికి మాత్రమే, అంటే యేసయ్యకు మాత్రమే తండ్రి యొక్క హృదయం తెలుసు, తండ్రి యొక్క చిత్తం ఏంటో తెలుసు. యేసయ్యను తండ్రి ఎందుకు ఈ లోకానికి పంపించిండన్నది యేసయ్యకి మాత్రమే తెలుసు. అయితే యేసయ్యని యొక్క లోకానికి పంపినప్పుడు ఒక మానవుడిగా పంపిండు తండ్రి. కానీ ఆ మానవుడిగా పంపినా కానీ యేసయ్య మనకు ఏ విధంగా తెలుసు? లోకరక్షకుడిగా తెలుసు. అంటే తండ్రి కుమారుణ్ణి లోకరక్షకుడిగా ఈ యొక్క లోకానికి పంపించిండు. చూడండి, ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూసినట్లయితే, పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడు అప్పుడప్పుడు అంటే తన ప్రవక్తలతో మాట్లాడి తన యొక్క చిత్తాన్ని వారికి బయలుపరుస్తుండే. కానీ ఇక్కడ న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికి తండ్రి కుమారుణ్ణి మన కొరకు పంపించిండు. అంటే యేసయ్య ఎవరిప్పుడు? లోకరక్షకుడు. అంటే మనము ఇప్పుడు డైరెక్ట్గా తండ్రికి మనం ప్రార్థించవచ్చు. మరి ఏ టైంలో అయినా నువ్వు దేవుణ్ణి ప్రార్థించవచ్చు. ఒక కండిషన్ అనేది ఏమీ లేదు. ఈ సమయం అయితేనే దేవుడు మాట్లాడతాడు అన్నది లేదు. లేకపోతే ఈ సమయంలో దేవుడు మాత్రమే తన ప్రవక్తలతోని, దేవుడు మాత్రమే తన సేవకులతోనే మాట్లాడతాడు, అంతవరకు మనం వేచి ఉండాలా అన్నది మాత్రం లేదు. తండ్రి కుమారుని పంపించండి. ఇప్పుడు మనము తండ్రితోని, కుమారునితోని, పరిశుద్ధాత్మ దేవునితోని మనము సహవాసం చేస్తూ మనం జీవించవచ్చు. రక్షణ అన్నది నువ్వు నీ సొంత కార్యాలను బట్టి నీకు అందింపబడదు. నువ్వేదో గొప్ప పనులు చేస్తున్నావనో, నువ్వేదో మంచి పనులు చేస్తున్నావనో నీకు రక్షణ దొరకదు. కానీ యేసయ్య వలననే నీకు రక్షణ దొరుకుతుంది. అంటే నువ్వు నీ క్రియలను బట్టి నీకు రక్షణ రాదు. కానీ పరలోకం నుండి వచ్చినటువంటి మనుష్య కుమారుడు, లోక రక్షకుడు నుండే నీకు రక్షణ లభిస్తుంది. నీకు ఇంత గొప్ప రక్షణనియడానికే తండ్రి తన కుమారుణ్ణి ఈ యొక్క లోకానికి పంపించిండు. చూడండి, యేసయ్య మన కొరకు మాత్రమే పరలోకము వదిలి ఈ యొక్క లోకానికి వచ్చిండు. ఏ పాపం లేదు ఆయనలో. అటువంటి మహా గొప్ప దేవుడు మన పాపములను తన మీద వేసుకొని శిల్వ మీద మన కొరకు తన ప్రాణాన్ని అర్పించిండు. తిరిగి 3వ దినమున లేచిండు దేవుడు. అయితే నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవైతే దేవుడు నీతోనే తోడుగా ఉన్నాడు. ఆయన నీలో పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకుని నీ కష్టాలలో కూడా నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్నట్లయితే గాడ్స్ ప్రజెన్స్ నీకు బయలుపరుస్తాడు కూడా దేవుడు. మీరు యేసయ్యతో సహవాసం చేస్తూ జీవిస్తున్నట్లయితే మీకు గాడ్స్ ప్రజెన్స్కి డోర్స్ ఓపెన్ చేస్తాడు దేవుడు. ఎందుకంటే గాడ్స్ ప్రజెన్స్ ఉన్నప్పుడు నీ యొక్క బంధకాలన్నీ తెగిపోతాయి. దేవుడు నూతన క్రియలు నీ జీవితంలో జరిగిస్తాడు. దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో కూడా జరుగుతుంది. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించండి. ప్రతి విషయంలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే నీ కొరకైనా నా కొరకైనా ఎవరు ప్రాణం పెట్టరు. మనము పుట్టక మునుపే మన పాపాలను తన మీద వేసుకున్నాడు యేసయ్య.
మనం అన్ని విషయాల్లో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవించాలి. వాక్యంలో వ్రాయబడి ఉంది ఎఫిషియన్స్ 5th చాప్టర్ 20th వర్స్లో, ప్రతి విషయంలో మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. ఈ దినము దేవుడు నీ పాపాలను క్షమించును కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకో. గాడ్ బ్లెస్ యూ.